హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు నేను మీ ముందుకి ఒక వీడియోతో వచ్చేసానండి. అది టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో చూపిస్తానండి. ఇలా కానీ మీరు పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు రంగు మారకుండా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక 5 గిద్దల ఉప్పుని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కట్టు పచ్చడికి 5 గిద్దల ఉప్పుని వేసుకుంటున్నానండి. కట్టు అంటే 3 కేజీలండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం రాళ్ళ ఉప్పునే తీసుకోవాలండి. సాల్ట్ని అస్సలు తీసుకోకూడదు. ఇలా రాళ్ళ ఉప్పుని 5 గిద్దలు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారంని కూడా అలాగే కొలుచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఈ కారం వచ్చేసరికి 4 గిద్దల కారం అండి. ఇది నేను పచ్చళ్ళ కోసం ఎండుమిరపకాయలని తెప్పించుకొని మరి ఆడించుకున్న కారం అండి. ఇది కొత్త కారం. ఇది ఇలా కొత్త కారం కానీ వేసుకున్నట్లయితే పచ్చళ్ళల్లో ఎన్ని రోజులున్నా కానీ నిలవ ఉంటుందండి. అదే పాత కారం అయితే కనుక కలర్ మారడం ఇలా అన్నీ అవుతూ ఉంటాయండి. అందుకని మీకు వీలైనంత వరకు కొత్త కారంని యూస్ చేయండి. ఇలా కారంని కూడా కొలతలు వేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు అనేవి కొంచెం దోరగా ఉండాలండి. దోరగా ఉన్న టమాటాలు అయితే బాగుంటాయి పచ్చడికి. ఈ టమాటాలని శుభ్రంగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు వచ్చేసరికి 350 గ్రాములు అయితే చింతపండు సరిపోతుందండి. దీంట్లోకి కొద్దిగా మెంతిపిండి, టమాటాలని కట్ చేసే ముందు పైన బుడుపు ఉంటుంది కదా, అది తీసేసి ఈ టమాటా ముక్కల్ని శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా అయినా లేదంటే ప్లాస్టిక్ బకెట్లో అయినా కానీ అన్ని ముక్కల్ని ఇలా వేసుకొని దీంట్లోకి 5 గిద్దల ఉప్పును తీసుకున్నాం కదా, ఆ 5 గిద్దల ఉప్పును కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా పైనుంచి కింద వరకు బాగా కలిపినట్లయితే టమాటాలు ఉప్పు అంతా ఊరుతుందండి. ఇది 3 రోజులు ఉప్పులో ఊరనివ్వాలండి. ఇలా 3 రోజులు ఊరనిచ్చిన తర్వాత తీసుకోవాలండి. 3 రోజుల పాటు రోజుకి ఒక్కసారైనా కానీ ముక్కలు అనేవి కలపెడుతూ ఉండాలండి. ఇలా కలబెట్టడం వల్ల ఉప్పు మొత్తం కలుస్తుంది, పైకే ఉండకుండా. ఇది 3rd డే మార్నింగ్ అండి. ఇలా 3rd డే మార్నింగ్ ఇలా ముక్కల్ని తీసుకొని ఆ రసం అనేది ఏమీ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకొని ఒక కవర్ మీద వేసుకోవాలండి. కవర్ మీదైనా క్లాత్ మీదైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాని మీద వేసుకోవచ్చు. ఇలాగా పిండుకొని మొత్తం వేసిన తర్వాత వీటిని ఒక 4 గంటల సేపు ఎండలో పెట్టి ఎండనివ్వాలండి. ఇప్పుడు ఆ రసం ఉంటుంది కదా, ఈ రసంలో చింతపండుని పుల్లలు ఇత్తనాలు ఏమీ లేకుండా మొత్తం ఏరేసుకొని ఈ చింతపండుని ఈ రసంలో వేసి 4 గంటల సేపు నాననిచ్చుకోవాలండి. చింతపండుని వేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టేసుకొని చేత్తోటి 4 గంటల సేపు నాననివ్వాలి. మనం ఏ వాటర్ పోయలేదండి, టమాటాల్లో వచ్చిన రసమేనండి అది. చూడండి, 4 గంటల తర్వాత టమాటా ముక్కలు అనేవి ఎండిపోయినవి. ఇలా ఎండిపోయిన తర్వాత గ్రైండర్ని శుభ్రంగా తుడిచేసుకొని గ్రైండర్లోకి ఈ టమాటా ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా టమాటా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి కలపెట్టండి. చూడండి, ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత దీంట్లోకి మనం కొలిచి పెట్టుకున్న కారంని కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఊటలో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు ఊట 2 వచ్చేలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం ఒకసారి కానీ మీరు వేసుకున్నట్లయితే పచ్చడి అనేది చింది మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పచ్చడిని రుబ్బుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మొత్తం కలుస్తుంది కూడా. ఇలా మొత్తం పూర్తిగా మెదగనిచ్చుకోవాలండి మెత్తగా. ఇలా మెత్తగా మెదిగిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడిని. లేదంటే గాజు సీసా ఉంటుంది కదా, దాంట్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. నార్మల్గా వేసుకునే కూరల్లో కంటే ఆయిల్ దీంట్లోకి ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ టమాటా పచ్చడిలోకి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
నేను చెప్పిన కొలతలతో కానీ మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారండి పచ్చడి అనేది. ఇదైతే మేము మా ఇంట్లో పెట్టుకున్న పచ్చడి అండి. మేమైతే ఈ కొలతలతో చేసుకుంటాము. మీరు ఏ కొలతలతో చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.